హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు నేను చోలే మసాలా కర్రీ అంటే చనా మసాలా అంటారు, లేదంటే శనగల కూర అంటారు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది రోటీలోకి, రైస్లోకి, చపాతీ, పూరి అన్నిటిలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగానే శనగలు నానబెట్టి ఉంచుకుని ఒక 2 కప్పుల శనగలు ఇలా కుక్కర్లో వేసుకుని ఒక 3 కప్పుల వాటర్ వేసుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. కలర్ బాగా ఉండడం కోసం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఈ కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ కాకుండా ఇలా సన్నగా, వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. అందుకే ఇలా చాపర్లో ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకుని వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు శనగలు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇందులో వాటరు కొద్దిగా తీసేయాలి. కొంచెం వాటర్ మనం కర్రీలో వేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా శనగలు ఉడికిన వాటర్ కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. అందుకే వాటర్తో సహా మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 2 లేక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో కొద్దిగా జీలకర్ర వేసుకుని వేగనివ్వాలి. అది వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని కొద్దిసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు కసూరి మెతి వేసుకోవాలి. అంటే డ్రై అయిన మెంతాకులు వేసుకుని మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీకు తగినట్టు వేసుకోండి. ఒక 1/2 స్పూను ధనియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 స్పూను గరం మసాలా పొడి, కొద్దిగా పసుపు వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇందులోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇందులోకి కొద్దిగా బటర్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా ఉడికేటప్పుడే కొద్దిగా బటర్ కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా ఉడికేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. అంతే, మంచి టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయినట్టే. ముందుగా శనగలు ఉడికించి పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో టక్టక కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, శనగల కర్రీ, మంచి టేస్టీగా ఉండే శనగల కర్రీ రెడీ అయిపోయింది. దీన్నే చోలే మసాలా, చనా మసాలా అని కూడా అంటారు. ఇది రోటీ, రైస్లోకి, చపాతీలోకి, చోలే భటురేలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అయితే మరి మీకు ఈ రెసిపీ నచ్చింది కదా, అయితే వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.